ఈ కోడికత్తి పార్టీ వల్ల అక్కడ ఏమాత్రం కూడా కడాన వాళ్ళు పంటలు పండిస్తే వీళ్ళ బంధువులు జేఎస్టీ తీసుకున్నారు. తమ్ముళ్ళు మీరు జీఎస్టీ అంటారు, పులివెందలో జేఎస్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఇది, సేల్స్ ట్యాక్స్ ఇది. గబ్బర్ ట్యాక్స్ ఈయన పెడితే, నరేంద్ర మోడీ పెడితే ఈయన జేఎస్టీ పెట్టుకున్నాడు అక్కడ పులివెందల్లో. వీళ్ళు నాయకులు మాట్లాడితే చంపేస్తారు, బతకనీరు, రౌడీజం, ఇంట్లో వాళ్ళని చంపేస్తే ఇంకెవరిని వదిలిపెడతారు తమ్ముళ్ళు? మీకు నాకు రక్షణ ఉంటుందా అని అడుగుతున్నా. అలాంటి వాళ్ళు మనకు కావాలని అడుగుతున్నా మిమ్మల్ని. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే ఊర్లో చూడండి, అభివృద్ధి కార్యక్రమాలు మీకు తక్కువగా అయినాయా? సిమెంట్ రోడ్లు అయినాయా లేదా? మరుగుదొడ్లు కట్టానా లేదా? ఎల్ఈడి బల్బులు పెట్టామా లేదా? రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి కూడా ముందుకు పోతున్నా. 2 సంవత్సరాల లోపల మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, టోటల్గా కొళ్ళాయి ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పోతున్నాం. ఈరోజు మీ చెత్త కూడా నేనే కలెక్ట్ చేపిస్తున్నా. ఇంట్లో నుంచి చెత్త వస్తే నేరుగా ఒక వెహికల్ పంపించి కలెక్ట్ చేస్తున్నా, పేడ కూడా కలెక్ట్ చేస్తున్నాను తమ్ముళ్ళు. అది నా కన్సర్న్. మీ సోదరులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం పనిచేసే ప్రభుత్వం ఇది. బీసీలను చూస్తే ఈరోజు మస్తాన్ రావు గారిని నేను ఒక ఎంపీగా పెట్టానంటే అది తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత బీసీలకు ఇచ్చేది. 21 కార్పొరేషన్లు పెట్టాను, ఆదరణ 2 తీసుకొచ్చాను. దీనికి ఒక బ్యాంకు కూడా పెడుతున్నా. భవిష్యత్తులో బీసీలని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది 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 అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎస్సీలు ఉన్నారు, మీరు ఒకసారి ఆలోచించండి. మీ కాలనీలన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి, ఉచితంగా ఇళ్ళు కట్టిస్తున్నా. మామూలు ఇండ్లు కాదు, ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తా. 2 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకా అవసరమైతే ఇంకా పెంచి ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ ఇళ్ళు కట్టిస్తా. మీరు చూసారా అక్కడ ఇళ్ళు? ఇప్పుడు అర్బన్ హౌసింగ్ చూసారా? ఏం తమ్ముడు చూసారా? ఎప్పుడైనా మీరు ఊహించారా? హైదరాబాద్ కంటే మంచి ఇండ్లు ఉన్నాయా లేదా ఇక్కడ? అమెరికా కంటే మంచి కాలనీ వచ్చిందా లేదా ఇక్కడ? అది కూడా ఊరికే ఇస్తానన్నా, ₹1 పెట్టుబడి లేదు. అన్నీ డెవలప్ చేసి పేదవాళ్ళకు ఊరికే ఇస్తానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంటికి కరెంటు కూడా 150 యూనిట్లు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నా. మొన్నే చెప్పా, నేనే ఆ రోజు గ్యాస్ ఇచ్చా దీపం కింద. ఇప్పుడు 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను మా ఆడబిడ్డలకని నేనే చెప్పాను. మళ్ళీ అన్నీ మనమే చేస్తున్నాం. మైనారిటీలు ఉన్నారు, ఆజ్ హౌస్ హైదరాబాద్లో కట్టాను, మళ్ళీ ఇక్కడ 3 కడుతున్నా. అక్కడ ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం, ఇక్కడ మళ్ళా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టా. ఇంకో పక్కన షాదీఖానాలు కడుతున్నాం. 4,000 కోట్ల రూపాయలు ఈరోజు మీకోసం ఖర్చు పెట్టాం. స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నాం.